ఆయనున్న దేవుడు క్రైస్తవుడు కదండి. క్రైస్తవులు నమ్మిన దేవుడు కదా, మన దేవుడు తండ్రి కదా మనం నమ్ముతున్నాం. ఆయనకి హిందువులు అంటే కోపమా? నిజంగా ఆయన ఏమనుకోవాలి? నేను క్రైస్తవుల దేవుడిని కదా, మరి ఈ హిందువులందరూ నా పిల్లలు నన్ను నమ్మటం లేదే, మరి ఏం చేయాలి? వాళ్ళు పంటలు పండకుండా, వారి పొలానికి వర్షం రాకుండా, వారి మీద ఎండ మండకుండా రోగాలిచ్చి చంపేస్తాను అనుకున్నాడు ఆయన? లేదు. నీకెలాగైతే నీ పొలం పండుతుందో వాళ్ళ పొలం కూడా పండుతుంది. ముందు మీ శత్రువులైన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. రే, నాకు శత్రువు ఎవడరా ఉన్నాడు నా ఊర్లో, ఇదిగో పలానా కుటుంబం ముందు వెళ్ళి చంపేస్తాను నేను. ఎందుకంటే దేవుడి మీద కేసేం ఉండదు కదా, దేవుడిని అడిగేవాడు ఎవడు? అలాంటి కక్ష సాధింపు చర్యలు చేసేవాళ్ళం మనం. మరి దేవుడు ఏంటండి? ఆయనలో లేవేంటండి? అవును లేవు, మంచివాడు.